కరీంనగర్ కేంద్ర ఈద్ మిలాద్ కమిటీ వారు కన్వెన్షన్ రజ్వి చమన్లో నిర్వహించిన అద్భుతమైన ఈద్ మిలాద్ వేడుకలకు హృదయపూర్వక ప్రశంసలు తెలియజేస్తున్నాను. ఈ వేడుక సౌకర్యం మరియు సమగ్రతకు ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలిచింది. ఇందులో హిందూ, ముస్లిం, సిక్కు, క్రైస్తవ నాయకులు పాల్గొని దేశ అభివృద్ధి కోసం ఒకరితో ఒకరు కలిసి గంగాజమున సంస్కృతిని కొనసాగించాల్సిన ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. పవన్ కుమార్ డి, వెంకట్ సౌమి మరియు ముఫ్తీ నదీముద్దీన్ తమ ఆలోచనలను వ్యక్తపరుస్తూ అన్ని మతాల ప్రజలు దేశ అభివృద్ధి కోసం కలిసి మెలిసి ఉండాలి అని అన్నారు. ఈ వేడుకలో 1 టౌన్ కోటేశ్వర్, సుజన్ రెడ్డి 2 టౌన్, ప్రదీప్ కుమార్, శ్రీలత మేడం, మొహసిన్, మాజీ వక్ఫ్ బోర్డు చైర్మన్ మరియు పాషా కమిటీ తరపున అందరికీ పుష్పగుచ్ఛాలు అందజేయబడ్డాయి. ఈ చారిత్రాత్మక కార్యక్రమాన్ని కేంద్ర మిలాద్ కమిటీ బాధ్యులు ఫరీద్ బాబా, రబ్బానీ భాయ్, హబీబుద్దీన్ హాజీ భాయ్, మిస్టర్ సుప్రీం జావేద్ హాజీ ఖాన్ అత్యంత నైపుణ్యంతో నిర్వహించారు. ఇది మత సామరస్యాన్ని పెంపొందించి ముస్లిం వర్గాల మధ్య ఉన్న అగాధాలను పూడ్చి వివిధ మతాల మధ్య సౌభ్రాతృత్వాన్ని ప్రోత్సహించింది. ఈ వేడుక మేధోపరమైన ఔన్నత్యానికి ఒక అద్భుతమైన ఉదాహరణగా నిలిచింది. ఇది మన సమాజం గురించిన అపోహలను తొలగించడంలో మరియు పరస్పర అవగాహనను పెంపొందించడంలో విజయవంతమైంది. దురదృష్టవశాత్తు బ్లూ అహ్మద్ మరియు పత్తి యూసుఫ్ యొక్క ఇదే రకమైన వేడుకను నిర్వహించాలనే ప్రయత్నం విషాదకరమైన వైఫల్యంగా మారింది. ఇందులో లోతైన ఆలోచన లేదా దూరదృష్టి లేదు. వారి సరిగ్గా ప్లాన్ చేయబడని కార్యక్రమం ఎటువంటి గణనీయమైన ప్రభావాన్ని చూపలేదు మరియు విపత్కరమైన పొరపాటుగా మారింది. అది వారి రాజకీయ స్థితిని నిజంగా నాశనం చేసింది. కరీంనగర్ యొక్క దుష్ప్రసిద్ధి చెందిన రంగా బల్లా సమూహానికి ఈ వైఫల్యం రాజకీయ ఆత్మహత్య కంటే తక్కువేమీ కాదు. నేను కరీంనగర్ యొక్క వివేకవంతులైన పౌరులను సూచించాలనుకుంటున్నాను. కేంద్ర ఈద్ మిలాద్ కమిటీ యొక్క ప్రకాశవంతమైన ఆలోచనలు మరియు పురోగామి దృష్టి, ఐక్యత మరియు అవగాహనను పెంపొందించేది. బ్లూ అహ్మద్ మరియు పత్తి యూసుఫ్ యొక్క కుచితమైన మరియు నిర్జీవమైన ధోరణికి విరుద్ధంగా ఉంది. వారిపై ఆరోపణలు, తీవ్రమైన దుర్నిర్వహణ నుండి ప్రజా విశ్వాసాన్ని బహిరంగంగా మోసం చేయడం వరకు మన ప్రియమైన కరీంనగర్ లో సూత్రబద్ధమైన మరియు దూరదృష్టితో కూడిన నాయకత్వం యొక్క తక్షణ అవసరాన్ని ఇంకా స్పష్టం చేస్తున్నాయి.